సీఎం గారు. పారిశ్రామిక విధానానికి సంబంధించి చాలా వరకు మనం హైదరాబాద్ చుట్టూ మెదక్ జిల్లా పశ్చిమ భాగం అంటే పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా చాలా వరకు పోయినాం అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తూరు ఒకటి పోయినాం. దీనిలో జరిగింది ఏంటంటే అధ్యక్ష, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు అన్న దాన్ని చెప్తా ఉన్నాను. నేను ఇది కాన్సన్ట్రేషన్ అంతా ఒక సైడ్ పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇప్పుడు హుస్సేన్ సాగర్ అద్భుతమైనటువంటి లేక్, అది హైదరాబాద్కు సముద్రం లేని కొరత తీర్చేటువంటి లేక్. కానీ ఒక స్టింకింగ్ లేక్, ఒక దుర్వాసన వచ్చేటువంటి లేక్గా తయారైపోయింది. రీజన్ ఏంటంటే దానికి జీడిమెట్లలో ఉండేటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆ కాలుష్యం అంతా రావటం, దానిలో చేరటం. ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినాం మన మురుగునీరుకి, అయినా కూడా కెమికల్ వచ్చి చేరేటప్పటికీ ఆ లేక్ మొత్తం దెబ్బతిన్నది. ఆ మధ్యన మనం ఒక 60 కోట్లు ఇచ్చి డైవర్షన్ కోసం పైప్ లైన్ కూడా కంప్లీట్ అయింది అధ్యక్ష. అయినా ఆ పోయి మళ్ళీ కింద అక్కడ హోటల్, దాని పేరు ఇప్పుడు మ్యారియట్ హోటల్, ఆడ పోయి మళ్ళీ అక్కడనే కలుస్తాం. అట్లా ట్రీట్మెంట్ అయితే లేదు. దాన్ని విచారించి నేను ఏం చెప్పినట్టు అధ్యక్ష, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం కాంటెక్స్ట్లో మనకు చాలా గర్వించి చెప్పుకునేటువంటి ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ, చాలా గొప్పగా చెప్పుకునేటువంటి. ఆల్మోస్ట్ 40% అధ్యక్ష, గతంలో 30-32% చెప్పేది, 40 నుంచి 45% ఫార్మా ఉత్పత్తులను మన తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం జరిగేటువంటి ఉత్పత్తిలో 40 to 45% మనం చేస్తూ ఉన్నాం. అక్కడ ఎందుకు చేస్తూ ఉంది ఆ ఇండస్ట్రీ, ఎందుకు వచ్చిందంటే మన ఐడిపిఎల్ ఇక్కడ రావటం. సరే, అది పోయినా కూడా దాని తదనంతరం డాక్టర్ అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అవన్నీ కూడా మనకు తెలుసు అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చింది. వచ్చి ఏమైంది, ఫార్మాకు ఎకో ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఇక్కడ ఉండడం కానీ, ఆ వాతావరణం కానీ ఏర్పడ్డది. మన క్లైమేట్ కూడా బాగా సూట్ అవుతూ ఉంది. కానీ ఏమైతుంది అధ్యక్ష, దానివల్ల చౌటుప్పల్ మండలం పోతే అక్కడ దివీస్లో పెద్ద ధర్నాలు, మాకు ఇది వద్దని చెప్పి పంచాయతీలు. కొత్తూరు పోతే అక్కడ ఉండేటువంటి కెమికల్ ఫ్యాక్టరీ మీద పంచాయతీలు, ఇవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. అది లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చేయలేమా, మనకు సామర్థ్యం లేదా, అసలు ఆ హజార్డు నివారించలేమా అని చెప్పి నేను తీవ్రంగా తీసుకొని, నేను నా పేషీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమార్ గారితో సహా మన టీఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి గారిని, ఇతర ఇండస్ట్రీ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. 5-6 దేశాలు తిరిగి వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ముందు నుంచి మనం ప్రయాణం చేస్తుంటే ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఆ వాసన వస్తుంది అధ్యక్ష. మనకు తెలుస్తుంది ఇక్కడ ఏదో ఫార్మా ఫ్యాక్టరీ ఉందని. అక్కడ మట్టుకు ఫ్యాక్టరీ లోపల పోయేదాకా కూడా వాసన రానటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఫార్మాసిటీ తేవాలని చెప్పి ప్రయత్నం చేసి ఇదంతా కూడా ఒక చోట తీసుకుపోయి నియంత్రణంగా చేసుకోవాలన్నది నిర్ణయించింది అధ్యక్ష. అట్లానే పరిశ్రమల వాళ్ళకి, ఐటీ శాఖ వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఐ ఫుల్లీ గో విత్ మిస్టర్ కిషన్ రెడ్డి. ఒకటే సైడ్ కాన్సన్ట్రేట్ చేసినారు అన్నారు, కరెక్ట్. అది కరెక్ట్ అప్రోచ్ కాదు అధ్యక్ష. హైదరాబాద్కు నలుమూలలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని దిక్కులో వస్తేనే ఆ ఓవరాల్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా వరంగల్ మనకు సెకండ్ లార్జెస్ట్ టౌన్ కాబట్టి దాని దృష్ట్యా కూడా వరంగల్ జిల్లా అభివృద్ధి, ఆ పట్టణం అభివృద్ధి దృష్ట్యా టెక్స్టైల్ మేజర్ ఇనిషియేటివ్ అక్కడ తేవాలని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. ముందు రాజయ్య గారు మిత్రులు అన్నట్టు స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో చూసినారు, దానికి చాలినంత స్థలం దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆ పక్కపై సంగం మండలంలో ఈస్ట్ సైడ్లో చేస్తూ ఉన్నారు. వరంగల్ చుట్టూ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు వరంగల్ చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మన హైదరాబాద్కు కూడా మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. నితిన్ గడ్కరీ గారికి మొన్న థ్యాంక్స్ కూడా చెప్పాను. వారు చాలా దయతోని 330 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు కూడా చేశారు. డిపిఆర్ తయారవుతూ ఉంది. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ కాకుండా మళ్ళీ ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి డెవలప్మెంటు ఔటర్ రింగ్ రోడ్డుకు సిటీకి మధ్య, ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య పూర్తి స్థాయిలో హైదరాబాద్ నలుమూలలో రావాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దీని మీద ఐటీ మినిస్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, అఖిలపక్ష సమావేశం కూడా రోజు ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ని పిలిచి ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవరొక్కరు చేసే పని కాదు, అందరం కలిసి చేసుకోవాల్సిన పని. హైదరాబాద్ సమగ్రమైన అభివృద్ధి కానీ, హైదరాబాద్ వరంగల్ కారిడార్ కానీ, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో అవలంబించే విధానాలు కానీ అన్నీ కూడా ఒక సమగ్రంగా ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి చర్చ చేస్తే అందరు సభ్యులకు, అన్ని పార్టీలకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి విధానంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానికోసం సభ్యులు చెప్పింది
తప్పకుండా గమనంలోకి తీసుకొని గ్రోత్ అనేది ఓవరాల్ రావాలి అధ్యక్ష. అన్ని దిక్కులు కూడా సమానమైనటువంటి గ్రోత్ రావాలి. కొత్త జిల్లాలు ఏర్పడి దాని విధానం కూడా మనం ఒకసారి చర్చ చేసుకున్న ఎజెండాలో పెట్టమని చెప్తా మనం రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష నేను. అంటే ఏ విధంగా ఆ కొత్త జిల్లాలు రూపుదిద్దాలి, అక్కడ అధికారులు వచ్చిందా రాలేదా, అందరు శాసనసభ్యులు కూడా చర్చలో పాల్పంచుకొని చెప్తే దానికి ఒక సమగ్రత వస్తుంది, అందరం కలిసి బాగా చేయగలుగుతాం. కాబట్టి 17th 18th మళ్ళీ ఎట్లా తమ సభ పెడుతున్నారు కాబట్టి ఒక రోజు అవసరం వస్తే పొడిగిచ్చైనా ఈ కొత్త జిల్లాలు వ్యవస్థ చర్చ దాని మీద కూడా మనం చేస్తే మంచిదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను అధ్యక్ష.